శ్రీ కోనే సీతారామరావు గారిని ప్రమాణం చేయవలసిన అధ్యక్షుడు ఏలూరు న్యాయవాద సంఘ అధ్యక్షుడిగా సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా నిష్కలంకంగా నిష్పక్షపాత వైఖరితో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా సంఘ సభ్యుల సమస్యల పరిష్కారానికి సంఘ అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి సంఘ కార్యవర్గ సభ్యుల సమ్మతితో సంపూర్ణ కృషి చేస్తానని నా ఇష్టదైవం సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా బాధ్యతను కర్మణ వాచమనస్తో మనస చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలియపరుస్తూ ప్రతిష్టాకరమైన సంఘ అధ్యక్షుడిగా ప్రతిష్టాకరమైన సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. మధ్యలో రావద్దు, మధ్యలో రాకండి. చూడండి ఒకసారి సార్ Chief Election Commissioner Nami Narayan Raj garu, Defense Sudhir garu, and his team on the dais, and my colleagues, advocates, friends, media, very good afternoon to all. మీ ఆదరాభిమాన్ని అది చూసి నాకైతే మాటలు రావటం లేదు. నా మీద చాలా ఈ సంవత్సరం మార్చ్ 31 వరకు చాలా బాధ్యత నా మీద మీరు ఇంత అభ్యాసం చూపిస్తున్నట్టే బాధ్యత కూడా వేసినట్లే నేను స్వీకరిస్తున్నాను. అండ్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంవి నారాయణ రాజు గారు, స్టీఫెన్ సుధీర్ గారు, సోమశెట్టి శ్రీనివాస్ గారు, రామసింగ్ రమేష్ గారు, ఆదిత్య శ్రీనివాస్ గారు, నాగరాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. కండక్టెడ్ ది ఎలక్షన్ ఇన్ ఏ పీస్ఫుల్ మ్యాటర్ and in a very good atmosphere. And another thing is, ours is a good border station, and time I was elected as president. Last year I was elected as unanimously, and this time there is a triangle fight. Even though I got
170 votes majority. Likewise, the other members have elected for the other posts also for some. Our vice president got more than 200 majority. That shows the love and affection, your love and affection to our team. Ours is a very strong team, sir. I assure you, we all work together for the development and welfare of the border station. And another thing is, we are going to settle the electricity problem of the border station within 1 week. Just now, స్వాగతాంజలులు. నేను ఏదైతే ప్రమాణం చేశానో 50,000 రూపాయలు ఎలక్ట్రిసిటీ సర్వీస్ పునరుద్ధరణ కోసం నా వంతు ఆర్థిక సహాయాన్ని ఈ సభాముఖంగా మన ప్రెసిడెంట్ గారి చేతికి అందజేస్తున్నాను. స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నారాయణ ఏమి నారాయణ కమియ ధీరుడు దత్తుడు భారతదేశం దత్తుడు ఆయన తన వంతుగా ఈ ఎలక్ట్రిసిటీ సర్వీస్ పునరుద్ధరణ కోసం 25,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అది కూడా వారి చేతుల మీదుగా మన ప్రెసిడెంట్ గారి చేతికి అందజేస్తున్నాము. బహు ధన్యవాదాలు అందరికీ. కానీ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగానే బాధ్యత పెరిగినది గుర్తిరిగి మనవలెను. వచ్చి 50,000 నేను అనౌన్స్ చేస్తున్నాను. ఇది ఏదో రకంగా దాన్ని మళ్ళీ రీకనెక్ట్ చేసి వారికి ఎల్సిడి ఇప్పించేదానికి ఇచ్చేయమన్నారా? రామ్మోహన్ రావు గారికి ఆయనకు ప్రేరణ నుంచి తండ్రి కోనే రామ్మోహన్ రావు గారు ఓ ఖ్యాతి నుండి న్యాయవాది, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వారసత్వాన్ని గౌరవంగా మెరుగుపరిచిన గొప్ప ఉదాహరణ. సీతారామరామణిగా ప్రేమతో పంచబంధాన్ని అందుకుని పాఠశాల నుంచి ఏలూరులో ఇంటర్మీడియట్ బీకాం తిరుపతిలో పూర్తి చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గృహంలో అసలు ప్రసరించింది. మరిన్ని విషయాలతో ముందుకు తీసుకుపోవాలి. ఉన్నత శిఖరాలు అన్వేషించాలని మీరు మీ కొడుకు మీ వంశ దినజాభివృద్ధి ప్రోత్సవాలను ఆరోగ్యాలతో అష్టాశ్వరాలతో భోగభాగ్యాలను విస్తరాలని మనసా వాచా కర్మణ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయులక్ష్యులు కవిడు మోహన్ చంద్ర సీనియర్ న్యాయవాది, ఎంఎస్ రాములు మరియు న్యాయవాదులు మరియు ఎనభైలను. ఇప్పుడు ఈ ఘన సన్మాన పత్రాన్ని ఆయనకు ఎంతో ఆదరణతో ఆయన ఎంతో గౌరవంతో ఆయనకు సమర్పిస్తున్నాం. శ్రీ కోరే సీతారామరావు గారికి న్యాయంగా నక్షత్రం కోరే సీతారామ గారి ఏలూరు గవర్నమెంట్ ప్రెసిడెంట్ గా ఎన్ని కాబట్టి సందర్భంగా ఘన సన్మాన పత్రాన్ని అభినందించారు. ఈ ఆత్మీయ అభినందన మందరం శ్రీనివాస్ గారు, నెక్స్ట్ కాన్సెప్ట్ రమేష్ బాబు గారు, నెక్స్ట్ శ్రీనివాస్ గారు, తర్వాత ఆది శ్రీనివాస్ గారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెట్టి మాట్లాడకుండా కూడా ఈ సన్మానాలు చేస్తున్న మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతా మీ సదా సేవలో ఉంటామని మన యొక్క తెలుగు జాగృతంతా కూడా ఉపయోగించి కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి సన్మానిస్తున్నారు. ఏంటంటే మనకి వాట్సాప్ గ్రూప్ ఎవరు పడితే వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ పెట్టేసుకుంటున్నారండి. దాంట్లో ఏంటంటే అలా లేస్తే ఎవరికో పుట్టినరోజు, ఎవరికో గుడ్ మార్నింగ్ ఎందుకు ఇస్తున్నారో ఎందుకు ఏంటో ఒక్కొక్క గ్రూప్ లో నిజంగా చూస్తాను. నాకు 4,300 వాట్సాప్ మెసేజెస్ అండి. అన్ని వాట్సాప్ గుడ్ మార్నింగ్లు అయ్యా దేవుడి ఫోటోలు ఇవన్నీ ఎక్కలేదండి. ఎవరో ఒకరికి చెప్తే చాలా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పినట్లే కదా.
మేము మా టన్నులో ఏం చేస్తున్నామంటే కొత్తగా మన పాత అకౌంట్స్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్న ఒక కొత్త అకౌంట్స్ స్టార్ట్ చేస్తున్నామండి. స్టార్ట్ చేసిన తర్వాత ఒక సెల్ నంబర్ భారత్ స్టేషన్ తీసుకుంటున్నాం. దానికి మాత్రమే ఆ అకౌంట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అదే ఫోన్ పే, గూగుల్ పే దానికే ఉంటుంది. ఇంకా ఎవరి అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళవు. మన ప్రజలు గారు కూడా చెప్పారు కాబట్టి మీరు నెల చూపించేస్తారని, నెలంతకంటే వారమే చూపించేస్తాను లెక్కలు అని కూడా చెప్పారు. తర్వాత ఆ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఫార్వర్డ్ స్టేషన్ అఫీషియల్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెడతామండి. దాంట్లో అందరూ కూడా ఉంటారు. దాంట్లో ఏదైనా అనుమానం ఏమన్నా ఉంటే అందరు ఫోన్ నెంబర్స్ మా మెంబర్స్ తెలుసు కాబట్టి అడగండి. ఊరికే మన గుడ్ మార్నింగ్ మెసేజెస్ ఇవన్నీ బర్త్డే మెసేజెస్ అది టైం వేస్ట్ అండి. మనం దాని బదులు ఒక మన దాంట్లో వచ్చిన ఒక జడ్జ్మెంట్ చదువుకోవచ్చు, బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. అయితే సుప్రీం కోర్టు అన్నీ వస్తున్నాయి కదా. చూడండి